తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా స్తుతింపబడును గాక. కూడొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేసుకుంటున్నా. పిల్లరా, మరి సహోదరులు చక్కగా మరి అందరూ వింటమే కాకుండా అందరూ నేర్చుకోవాలని మరి ఒక ఉన్నతమైన ఆశ కలిగి ఎన్నో తరాల్లో మరి భూమి మీదకి ఒక లాయర్ కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక పోలీస్ రక్షకుడు కానీ, ప్రతి వ్యవస్థలోనూ కూడా ఒక డాక్టర్ చనిపోతే 100 డాక్టర్లు తయారవుతున్నారు. ఒక పోలీస్ చనిపోతే 200 పోలీసులు తయారవుతున్నారు. కానీ క్రైస్తవ్యంలో మాత్రం ప్రియులరా, మరి చిన్నతనం నుండి కూడా మీ పిల్లలకి బాల్యం నుండి వాక్యం నేర్పించి మరి దేవుళ్ళు పెంచమని పాత నిబంధన కాలం ద్వితీయోపదేశకాండం 6 కూడా దేవుడు చెప్తాను అన్నాడు. ఈ క్రైస్తవ మతంలో దేవుని సేవకులుగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. తల్లిదండ్రులు ఒక ఇంజనీర్లుగా చూడాలనుకుంటారు, ఒక ఉద్యోగస్తుడిగా, లేకపోతే లోకంలో ఒక పోలీసు గాను, ఒక డాక్టర్ గాను చూడాలనుకుంటారు. కానీ మరుగులు పడిపోతుంది ఈ క్రైస్తవ్యం. బావు తరాలకి లోకమే అంత అడ్వాన్స్గా ఒక డాక్టర్, ఒక పోలీసు తయారు చేసి ఈ లోకంలో సమాజానికి అందించాలనుకున్నప్పుడు క్రైస్తవ్యంలో మాత్రం నా బిడ్డని క్రీస్తు బిడ్డగా, ఒక సేవకుడిగా చేయాలని ఈ లోకం ఎప్పుడు అనుకోదు, వెనకడుగే వేస్తుంది. అదే లోకంలో సామెత ఏంటంటే, నేటి బాలలే రేపుడు పౌరులు. మరి క్రైస్తవ్యంలో నేటి క్రైస్తవుడే రేపు రక్షకుడు కావాలి, సమాజాన్ని కాపాడడానికి. ఈ దేవుని మాటలు సమాజానికి లేకపోతే పిల్లరా, మరి ఇంతవరకు దేవుని జ్ఞానంతో కొంచెం మట్టుకి నిండుకొని ఉన్నది కాబట్టి ఈ లోకం ఇంతవరకు నిలబడింది. మరి ఇలాట జ్ఞానంలో మరి ముందు చెప్పండి వాక్యం అని అవకాశం ఇచ్చేవాళ్ళు మరి సేవకులో ఎవరూ లేరు. మరి సహోదరులు చూసినప్పుడు నాకు అదే అనిపించింది, మంచిది ఇది. మరి అందరూ కూడా నా తర్వాత కూడా క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, వాక్యం చెప్పేవారుగా ఉండాలని గొప్ప ఆసక్తి, మంచి ఆలోచన ఆయనకి ఇచ్చాడు. ఆయన ద్వారా మనకి మమ్మల్ని నేర్చుకొని చెప్పాలన్నట్లుగా మరి ఇట్టి అవకాశాన్ని దేవుడు ఆయన ద్వారా మనకు అందరికి కల్పించినందుకు దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయితే డైరెక్ట్గా సబ్జెక్టులోకి వచ్చేద్దాం ప్రియులారా. మరి సహోదరులు ఆదాము గురించి చెప్పారు, చాలా మంచిది. అలాగే అవ్వగారి గురించి సహోదరి చెప్పింది, కొన్ని సంగతులు, తెలియని సంగతులు కూడా అందులోనే ఉన్నాయి, మంచిది. ఇప్పుడు ఆదాముగా అవ్వకి పుట్టిన కుమారుల్లో కయ్యాను గురించి మనం చెప్పుకుందాం. ఫ్యాన్ అలా చేస్తాం. యోధ పత్రికలో ఒక వచనం చూసి ముందుకెళ్దాం ప్రియులారా. 1వ అధ్యాయం 10వ వచనం. మీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దూషించు వారే వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనం చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూరు నడిచిన మార్గమున నడిచిరి. బహుమానం పొందవలనని బిలాము నడిచిన త్రోవలలో అతురముగా పరిగెత్తి కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. చాలండి. మరి ముగ్గురు కూడా ప్రియులారా మరి దేవునికి విధేయత చూపలేని వారుగానే ఉన్నారు. అవిధేయతతో
అజ్ఞానంతో దేవుని మాట వినక వారు దేవునికి దూరంగానే బ్రతికినట్టుగా కనిపించింది. ఈ యోధా పత్రికలో ఈ క్రీస్తు దాసుడును అనడం పైన యోధ అంటే యేసుక్రీస్తు వారు తమ్ముడు అండి, ఈయన యోధ. అయితే ప్రారంభంలో ఆదికాండంలో రాసినప్పుడు ప్రియులారా ఏమన్నారంటే ఆ ఆదికాండం గురించి మోషే రావాలి, మోషే గారు వచ్చిన తర్వాత నిర్గమకాండం రాయాలి, నిర్గమకాండం రాసిన తర్వాత అప్పుడు పదాజ్ఞలు రాయాలి, అప్పుడు ఆజ్ఞలు ప్రారంభమైంది అని చెప్పారు చాలా మంది. మరి ఆ ఏదెనుగుల తోటలో మరి దేవుడు ఆదాము అవ్వలతో మాట్లాడింది అది ఆజ్ఞ కాదంటారా? ఏమండి, ధర్మశాస్త్రం పదాజ్ఞలు రాకముందే దేవుడు మరి ఆదాముతోనూ అవ్వతోనూ మాట్లాడింది అది దేవుని ఆజ్ఞ. అది దేవుని మాట ద్వారానే ఈ నిర్గమకాండంలో పదాజ్ఞలు వచ్చినాయి. మనకి చాలా మంది దేవుడు అది అజ్ఞాన కాలం చూసి చూడలనేట్టు విడిచిపెట్టాడు అని చెప్పారు బోధకులు. విడిచిపెట్టలేదు. ఎక్కడ సొదొమ గొమొర్రాలని విడిచిపెట్టాడండి? నోవహు జలప్రళయాన్ని చూస్తూ ఊరుకున్నాడా? లోకాన్ని మాట నమ్మని వారిని వదలలేదు. అది అజ్ఞాన కాలం అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ప్రియులారా, అది అజ్ఞాన కాలం అయితే దేవుడు చూసి చూడలన్నట్టు విడిచిపెడితే యేసుక్రీస్తు వారి తమ్ముడైన ఈ యోధ మళ్ళీ ప్రకటన గ్రంథం ముందు యోధా పత్రికలో మళ్ళీ ఈ కయ్యేను గురించి ఎంతకు మాట్లాడతారు. అది అజ్ఞాన కాలం అయితే దేవుడే విడిచిపెడితే ఈ యోధ కూడా విడిచిపెట్టాలి కదా, విడిచిపెట్టలేదు. కయ్యేను గురించి మరి కోరహ కుమారుల గురించి ఏమండి చక్కగా మళ్ళీ ఇదిగో మళ్ళీ ముద్దు నుంచి మళ్ళీ ఈ కయ్యేను ఎలా ఉన్నాడో, కోరహ కుమారులు ఎలా ఉన్నారో, దేవునికి అవిధేయులే ఎలా బ్రతుకారో, వాళ్ళు ఎలా నశించిపోయారో మళ్ళీ యోధ మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళీ తన మాట అండి ధర్మశాస్త్రమై ఉన్నది, కానీ చాలా మంది కాదు అన్నారు. ఈ వచనం చూడగానే నాకు ఒకవేళ అదే తేడా అయితే యోధా గారు ఈ కయ్యేను గురించి ఎందుకు మాట్లాడతాడో అని నాకు అనిపించింది. సరే, అయితే మరి ఆదికాండం 4వ అధ్యాయం ఇక్కడ 4వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం ప్రియులారా. ఏమండి, ఇక్కడ ఆదాము తన భార్య అని అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యేనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనిన్నాను. నేను తరువాత ఆమె అతని తమ్ముడగు ఏబేలుని కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరిచేవాడు. చాలండి. ఆదాము తన భార్య అవ్వను కూడినప్పుడు గర్భవతి కయ్యాను కనెను. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. ఫస్ట్ దేవుడు మాట వినలేదు అవ్వ కానీ ఆదాము కానీ. తర్వాత ఎప్పుడైతే ఏదైనా ఉన్న తోటలోంచి వాళ్ళని బయటకు నెట్టేశాడో ప్రియులారా, అప్పుడు కొద్ది కాలానికి మొత్తం దేవుడి మాట వినని వాళ్ళు దేవుళ్ళకి తెలుసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది ఇక్కడ. అందుకనే అన్నది అక్కడ యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అన్నది. అంటే యెహోవా ఎవరో అర్థమైంది. అది ఏదైనా ఉన్న తోటలో ఉండగా అర్థం చేసుకోలేదు. సరే, అక్కడ నుండి నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అన్నది. తర్వాత ఆమె అతని తమ్ముడు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యేను భూమిని సేద్యపరిచేవాడు. అండి, ఒక ఆయన ఈ ఆదాముకి అవ్వకి పుట్టిన ఇద్దరులోను ఏబేలును కయ్యాను అండి. భూమిని సేద్యపరిచేవాడు కయ్యాను, ఈయనేమో ఏబేలు గొర్రెల కాపరి కాసేవాడు. అది వీళ్ళు కూడా దేవుడు పరిచయం చేసింది. ఆదాము అవ్వలు కూడా పరిచయం చేశారు. పరిచయం చేయకపోతే అర్పణలు అర్పించాలని వాళ్ళకి ఎలాగ అర్థమవుతుంది? అసలు తెలియదు కదండి. దేవుని గురించి మొత్తానికి ఇదే అబ్బాయి బాబు మేము ఇలాగా అజ్ఞానంలో ఇలాగ చేస్తాం, మీరు అలాగ కాదు, మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అని మరి ఆదాము అవ్వలు కూడా కయ్యేనుకి ఏబేలుకి చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే
కయ్యను భూమిని సాధ్యపరచాడు. కొంతకాలం తర్వాత ఆ కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. కొంతకాలం తర్వాత మరి ఆ ముందు కాలం మరి గొర్రెల నుండి కానీ మేకల నుండి కానీ హేబేలు అర్పణంగా తెచ్చి యెహోవాకు ఇచ్చేవాడు. కానీ కయ్యను తేలేదు. వెనక్కి ఆలోచించేవాడు, అసలు ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా, ఇవ్వాలా మానాలా అని కొంతకాలం ఆలోచించాడట. అందుకనే హేబేలు ఎప్పుడైతే ఇచ్చాడో అప్పుడే ఇతను కూడా ఇవ్వాలి, కయ్యను ఇవ్వాలి. కానీ కయ్యను హేబేలు ఇచ్చినట్టుగా ఎమ్మటనే ఇవ్వలేదు అర్పణలు. అండి ఈ కయ్యనులో 4 కోణాలు చూడొచ్చు మనం. సహోదరుని ప్రేమించలేని తత్వం, దేవునికి అవిధేయుడైన తత్వం, అర్పణలో దేవునికి అర్పించలేని తత్వం, అండి కోపముతో హత్య చేసే తత్వం. ఈ 4 కోణాలు కయ్యనులో మనకు కనిపిస్తాయి. ఈ 4 కోణాల్లో కోపానికి సంబంధించిన మాట చెప్పుకొని మనం ముగించేసుకుందాం. ఏమండి అయితే అర్పణల గురించి కయ్యను పొలంలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలిసిని పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవాకు ఇచ్చి హేబేలు అతని అర్పణలు అంటే యెహోవా హేబేలు అతని అర్పణలు లక్ష్య పెట్టాను, కయ్యేను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. అతనికి నచ్చలేదండి కయ్యేను అర్పణ. ఎందుకు నచ్చలేదు? ఇది మనం ఆలోచించాలి. ఎందుకు నచ్చలేదంటే పరిపూర్ణంగా ఇవ్వాలనుకోలేదు. అదే చెప్పాను ముందు. కొంతకాలం అయిన తర్వాత హేబేలు ఇచ్చినట్లుగా అయ్యో మనకు దేవుడు ఇదంతా ఇచ్చాడు, మనం బ్రతుకుతున్నాం అంటే ఆయన మీద ఆధారపడి బ్రతుకుతున్నాం, ఇది మనం హేబేలు తమ్ముడైన హేబేలు ఇచ్చినట్టు నేను కూడా ఇవ్వాలని కయ్యను అనుకోలేదు. కొంతకాలం అయిన తర్వాత ఇవ్వాలా అక్కర్లేదా అని కన్ఫ్యూజన్లో కొంతకాలం అయిపోయిన తర్వాత తెచ్చిచ్చాడు అనమాట. అందుకని ఆ మాట రాశాడు. అందుకని యెహోవా తన అర్పణను లక్ష్య పెట్టలేదు. అది కాబట్టి కయ్యను అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖం చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యనుతో నీవు కోపమేలా ముఖం చిన్నబుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకట పాపం పొంచేయుండును. ఏమండి చూసారా, కోపం ఎలా అన్నాడు వీళ్ళరా. కోపం దేవుడు లక్ష్య పెట్టలేదు, కరెక్టే. లక్ష్య పెట్టేటట్లుగా మనిషి మారాలి. నాలో ఏదో తేడా ఉంది, అందుకనే దేవుడు లక్ష్య పెట్టలేదు అని మనిషి తెలుసుకొని ప్రియులరా మనిషి మనసు మార్చుకోవాలి తప్ప అంతేగాని దేవుడి మీద మరి సహోదరుని మీద కోపం పడకూడదు. ఎఫెసీ పత్రికలో చూద్దాం ఒక వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడడు గాని పాపం చేయకూడదు. ఇలా కోపపడచ్చు. కిందకి చదువుదాం. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం మీలో నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటు ఇయ్యకూడి. ఏమండి సరిపోద్ది. కోపపడకుడు కానీ పాపం చేయకూడదు అన్నాడు. కోపం వస్తుంది కానీ ఎంతసేపు ఉండాలన్నాడు ఆ కోపం? అక్కడే చెప్పాడు మళ్ళీ దేవుడు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం మీలో నిలిచి ఉండకూడదు. సూర్యుడు ఉన్నాడండి, పొద్దున్నే మనకు లెక్కుండానే ఆకాశం నుండి మహాకాంతి మనకి భూమి మీదకి ఇస్తున్నాడు. మరి చంద్రుడిటప్పటికి తన కక్షలోకి తను వెళ్ళిపోతున్నాడు ఎక్కడికో. సాయంత్రం వాడికి చీకటి పడిపోతుంది. ఏమండి దేవుని చెప్పినట్లుగా సూర్యుడు వింటున్నాడు, దేవుడు మాట అంటున్నాడు. సాయంత్రాన్ని గల నువ్వు వెళ్ళిపోవాలని ఆయన, నా ప్రజలకి నా పిల్లలకి భూమి మీద వెలుగునివ్వాలని ఆయన అని చెప్తే పొద్దున్నే వస్తున్నాడు, వెలుగునిస్తున్నాడు. సాయంత్రం అయ్యేటప్పుడు మళ్ళీ నీ స్థానంలోకి నువ్వు వెళ్ళిపోవాలన్నాడు. సూర్యుడు దేవుని క్రమాన్ని పాటిస్తున్నాడు. అందుకనే సూర్యుడిని చూపించాడు. భూమి మీద సూర్యుడు
భూమి కన్నా 13 లక్షల రెట్లు పెద్దోడు సూర్యుడు. ఈ భూమి కన్నా పెద్దవాడు అన్నమాట సూర్యుడు. అంత పెద్దవాడిని ఆకాశంలో ఉన్నవాడినే చూపిస్తున్నాడు. మనకే భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరిని చూపించలేదు దేవుడు. కోపంలో ఎంతో భారం ఉన్నదన్నమాట. కోపం చాలా పాపం. అందుకని మనిషి ఈ భూమి మీద ఉన్న వాటిని దేనన్నా చూపిస్తే మనిషి తన కోపం తగ్గించుకోలేడు. సూర్యుడిని చూపిద్దామని ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూపిస్తున్నాడు. సూర్యుడు పొద్దున్న వస్తాడు, సాయంత్రానికి వెళ్ళిపోతాడు కదా నాయన. నువ్వు కూడా పొద్దున్న పడిన కోపం సాయంత్రానికి నీలో ఉండకూడదు. సూర్యుడు ఎలాగొచ్చి ఎలాగ వెళ్ళిపోతున్నాడో తన కక్షలోకి, తన స్థానంలోనికి, నువ్వు అలాగే ఒకవేళ కోపపడితే కోపపడచ్చు, కానీ సాయంత్రానికి అలా అది నీలో ఉండకూడదు. నువ్వు మళ్ళీ దేవునిలో వాక్యంలో ఉండాలి అని చెప్తున్నాడు అనమాట పౌలు గారు ఎఫెసీ పత్రికలో. ఏమంటే ఒకవేళ అది మించి మళ్ళీ మన కోపం తగ్గించుకోకుండా అదే కోపం మీద మనం కంట్రోల్ చేసామనుకో దేవుని మాట వెనుక అపవాదికి చోటిస్తామంట. అపవాదికి చోటిచ్చిన వాళ్ళం అయిపోతామని చెప్తున్నాడు పిల్లలు. ఏమండి, కాబట్టి ఈ కయ్యను దేవుడి తన అర్పణలు ఎప్పుడైతే లక్ష్య పెట్టలేదో కోపంతో రగిలిపోయాడు. ఇంకేం చేశాడు అని చూస్తే మళ్ళీ ఆదికాండంలోనికి వద్దాం. అన్నాడు మంచి క్రియ చేస్తే అండి, మంచి పని చేసేయడానికి ఏ మనిషి అయినా మంచి క్రియ చేసే దేవుడు మెచ్చుకుంటాడు. చెడ్డది చేస్తే మనిషే మెచ్చుకోవడం, దేవుడు ఎలా మెచ్చుకుంటాడు అదే చెప్పాడు అన్నమాట. నీ సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకొనవా, మహారాజులాగా తల ఎత్తుకొని జడ్జాగా ఉంటావు. నీలో పిరిగితనం ఏమి ఉండదు, భయం ఉండదు. సత్క్రియ చేయని ఎడలా నీ వాకిట పాపం. చూసారా, అప్పటి పాపం అపవాది ఇంచుమించు దగ్గరగా కయ్యను దగ్గరగా వచ్చేసాడు. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు. చూడండి, మహారాజు ఉన్నాడు, కొన్ని రాజ్యాలు వెళ్తాడు. ఆ రాజ్యాలన్నీ తన సింహాసనం మీద కూర్చొని ప్రజలందరినీ వెళ్తాడు. అలాగే ఈయన కూడా కయ్యను ఒక కుర్చీలో కూర్చొని ఈ పాపానికి రాజు అన్నమాట. పాపం ఎంతైతే ఉన్నదో ఆ పాపానికి రాజుగా ఒక కుర్చీలో కూర్చొని పాపాన్ని వెళ్తాడంట. రాజు సమాజాన్ని, ఒక దేశాన్ని ఎలాగే వెళ్తాడో సింహాసనం మీద కూర్చొని ఒక రాజు, ఈ కయ్యను కూడా ఈ పాపానికి అడ్డలాంటి వాడు అన్నమాట. అదే చెప్తున్నాడు అక్కడ. కయ్యను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడింది. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతను చంపేశాడు. చూసారా, ఎవరి మీద? యెహోవా నీ అర్పణలు లక్ష్య పెట్టలేదని యెహోవా అంటే ఇతను ఎవరిని రివర్స్గా తిరిగి మాట్లాడాలి, దేవుడిని మాట్లాడాలి. కానీ దేవుడితో మాట్లాడకుండా తన తమ్ముడైన ఏబేల్ని చంపేశాడు. చూసా, పగ ఒక చోట వచ్చింది కోపం, కానీ ప్రతీకారం ఒక చోట తీర్చుకున్నాడు. పాపం ప్రియులారా, కోపం వచ్చిందనుకో, కోపం తగ్గించుకోలేనుకో, కోపం అది హత్య దాకా తీసుకొస్తుంది, హత్య చేయిస్తుంది మన చేత. అందుకనే అన్నాడు ఎఫెసీ పత్రికలో, కోపపడాడు కానీ పాపం చేయకండి. అంటే పాపం చేస్తామంటే నువ్వేం చేస్తావని ఏదోటి చేసేస్తావు, ఆ కోపంలో ఏదోటి చేసేస్తావు. కయ్యను కూడా హత్య చేశాడు, తన తమ్ముడిని చేశాడా, చంపి. యెహోవా నీ తమ్ముడని ఏబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతను, నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలివాడనా, అంటే కాపలాదారునా నేను నా తమ్ముడికి అని చెప్తున్నాడు. ఎంత ర్యాష్గా చెప్తున్నాడో సమాధానం చూసారా అండి. దేవుడు మాట్లాడినప్పుడు ఎంత నెమ్మది తగ్గించుకొని మాట్లాడాలి. ప్రార్థనలో కూడా చక్కగా 4 మాటలే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడకూడదు, విస్తరించి మాట్లాడకూడదు. సహోదరులు మనం చెప్పారు. అలాగే మన దేవుని మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి? ఇప్పుడు కూడా కోపంగానే మాట్లాడుతున్నాడు అతను, కావలివాడనా నేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరం నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది. కావున నీ తమ్ముడు రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొండకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నిన్ను శపింపబడినవాడు. చూసారా,
నీవు నేల సేద్యపరిచినప్పుడు అది తన సారం నీకు మీద దియ్యదు. నీవు భూమి మీద తిరుగు దిగులు పడుచు దేశ దిమ్మరవై నువ్వు అందుకు కయ్యాను, నా దోష శిక్ష నేను భరించలేనిది గొప్పది అని చెప్పాడు. వీళ్ళని ఇక్కడ రక్తం మాట్లాడుతుంది కదా, నాకు మొర్రపెట్టుచున్నది అని చెప్పాడు. ఇక్కడ ఎవరో యెహోవా చెప్పాడు, నేలను నాకు మొర్రపెట్టుచున్నది కావన్నా నీ తమ్ముని రక్తం అని చెప్పాడు. రక్తంలో ప్రాణం ఉంది. ఇక్కడ చనిపోయిన తర్వాతే కాదు, ఏబేలుతో మాట్లాడతా, ఏబేలు రక్తంతో మాట్లాడతా దేవుడు. బతుకున్న ఇంకో 4వ అధ్యాయంలో ఇద్దరితోని కూడా మాట్లాడాడు. మొదట ఆదామావులతో మాట్లాడాడు, తర్వాత వీళ్ళిద్దరితో మాట్లాడాడు. వీళ్ళిద్దరు నలుగురు తప్ప ఇంకెవరున్నారండి? దేవుడు తప్ప. అప్పుల్లో మాట్లాడతానికి మనకులా ఇంత జనం భూమి మీద లేరు. రక్తంలో ఏముందంటే ప్రాణం ఉంది, ప్రాణం ఉంది. రక్తం ఉండి ఆత్మ లేకపోతే శరీరంలో మనిషి చనిపోతాడు. అలాగే ఆత్మ లేకపోయినా రక్తం ఉన్నదనుకో శరీరంలో, అలాగనే చనిపోతాడు. కానీ రెండూ కూడా ఉండాలి, రెండూ ఉండాలి. మోటార్ సైకిల్ తక్కువ వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. ట్యాంకులో పెట్రోల్ ఉండాలి, గేర్ బాక్స్లో ఇంజిన్ ఆయిల్ ఉండాలి. కారు తక్కువ వాళ్ళు కూడా తెలుసు. ఈ రెండూ ఉండాలి. ఈ రెండు ఉంటేనే బండి వెళ్తుంది. ఒకవేళ గేర్ బాక్స్లో ఆయిల్ లేదనుకో, కొంచెం దూరం వెళ్ళి పెట్రోల్ ఉన్నా గేర్ బాక్స్ తక్కువైపోయి బండి ఆగిపోతుంది. అందుకని దేహంలో ఏముండాలి? రక్తము ఉండాలి, ఆత్మ ఉండాలి. ఈ రెండు లేకపోతే మన మనిషి బ్రతకడు. అందుకనే ఏమని చెప్పాడు ప్రియులరా? నీ తమ్ముడు రక్తం మాట్లాడుతుందని చెప్పాడు. నేను కావలివాడనా అన్నాడు. ఎమ్మటినే కావలివాడు అన్నప్పుడు ఏబేలు ఏం చేశాడు? రక్తం అయిపోయినా సరే ఇదిగో దేవునితో మాట్లాడాడు. కానీ ఎంత విధేయత అండి! అక్కడ చనిపోయినా కానీ తన రక్తం దేవునితో మాట్లాడుతుందంటే నేను కావలివాడనా అన్నాడు. ఎవరో? కయ్యాను. కానీ ఏబేలు చనిపోయినా తన రక్తం ఏం చేసింది? ఎమ్మటినే మాట్లాడింది యెహోవాతో. కానీ ఎంత విధేయత చూపించాడు చూడండి చనిపోయిన తర్వాత దేవునికి. చనిపోయిన రక్తం మాట్లాడింది, రక్తంలో ఉండి మాట్లాడాడు ఆయన ఏబేలు. ఏమండి ఎంత విధేయత! ఎమ్మటినే దేవునికి సమాధానం చెప్పాలి. నేను ఎమ్మటినే దేవునికి చనిపోయిన సమాధానం చెప్పాలని మొర్ర పెట్టుకున్నాడంట ఏబేలు. ఎంత గొప్పగా విధేయత చూపించాడు, దేవుని కనపరిచాడు ప్రియులారా. అందుకని ఆ పాపం హత్య చేశాడు దేశ దిమ్మరై మొత్తం. అక్కడ అలా తిరుగుతూ పోయి అలాగా ఇదైపోయాడు. చివరికే దేవుడు విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? ఎన్నడూ హత్య చేసినోడిని విడిచిపెట్టాడు. మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. తగ్గడా ముందు ఇండి సహోదరులకు లేట్ అయిపోతున్నట్టుంది వాళ్ళండి. 6వ అధ్యాయం 5వ అధ్యాయం 21వ వచనం. 21 నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి ఎర్దిడాన్ని చెప్పేవాడు మహాసభకు లోనగును, ద్రోహాన్ని చెప్పేవాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణలు అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ నీ బలిపీఠం ఎదుటనే నీ అర్పణలు విడిచిపెట్టి మొదట నీ వెళ్ళి నీ సహోదరు సమాధానం పడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణలు అర్పింపుము. నీ ప్రతివాదం నీవు త్రోవలో ఉండగండు త్వరగా వాడితో సమాధానం లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాదం నిన్ను న్యాయాధిపతి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను 2 రోజులకు అప్పగించును, అంతటి నీవు చెరసాలలో వేయబడదు. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీ వెలపిలికి రానేరవని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఈ రోజు ఆ హత్య చేస్తే సమాజంలో పోలీసులు తీసిపోతారు, కోర్టులో నిలబడతారు ప్రియులారా. నిలబెడితే ఏం చేస్తాం? బెయిల్కి మంజూరు చేసుకోవాలి. మళ్ళీ మనం బెయిల్కి మంజూరు చేసుకుంటే కాసు చెల్లించాలి. కాసు చెల్లించకుండా, ధనం చెల్లించకుండా బయటికి మనం తీసుకురాలి. ఈ హత్య ఈ లోకంలో ఉన్న చట్టాల వరకు కొంతవరకు ఆ బెయిల్ తెచ్చుకొని మనిషిని తీసుకురాగలదు. కానీ శాశ్వతంగా అయితే
దేవుడు మాత్రం నరహత్యని ఊరుకొని అంటున్నాడు. మన సహోదరుడికి మనకి ఒకవేళ సమాధానం లేకుండా ఏదైనా సందర్భంలో గొడవ వస్తే మన చర్చికి వెళ్ళగానే అండి ఆ అర్పణలో ఇస్తాం కదా, ఆ అర్పణలో కన్నా గొప్పదని చెప్తున్నాడు. మీరు సమాధాన పడండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి, థ్యాంక్స్ చెప్పుకోండి, దేవుని గుళ్ళో ఉండగానే మీరు సమాధానంగా ఉండండి. మీరు సహోదరులు, నేను అందరికీ ప్రాణం పెట్టాను, మీరు నా సహోదరులు అని యేసు ప్రభు చెప్తున్నాడు. గొడవలో కట్ట ఉండకూడదు, అందరూ ఒక సమాధానంగా ఉండాలని చెప్తున్నాడు. నరహత్య మాత్రం చేయకూడదు, కోపపడకూడదు. కోపంలో సాయంత్రం కల్లా మనం తగ్గించేసుకోవాలి. ఒకవేళ అలా తగ్గించుకోలేదనుకోండి మనం తర్వాత 12వ అధ్యాయం 31 మత్తయి సువార్త. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును కానీ, ఒక్కసారి అడిగి అంటే మనుషులు చేయి ప్రతి పాపను దోషణయు వారికి క్షమింపబడును. మనుషులు అన్నాడు. మనం ఆలోచించాలి ఒకసారి. మనుషులు అంటే ఎవరండి? మనుషులంటే మనం కాదు, మనం దేవుని బిడ్డలో క్రైస్తవులు అని చెప్పుకుంటాం. మనుషులంటే ప్రభువు అయిన యెహోవా, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు. అసలు ఈ బైబిల్ గ్రంథం తెలియలేనటువంటి వాళ్ళు ఎవరంటే లోకంలో ఉన్నవారు అన్యజనులు, వాళ్ళు మనుషులని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత ఆత్మ విషయమై దోషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ గురించి ఎవరికి తెలుసు ప్రియులారా? క్రైస్తవులకే తెలుసు. ఆత్మ గురించి తెలుసు, భూమి మీద ఈ లేఖనాల గురించి తెలుసు, ఇందులో ఏమి రాశాడో తెలుసు. వాక్యంలో చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తున్నామో ఒక క్రైస్తవుడికే దేవుని తెలుసుకున్న వాడికి మాత్రమే తెలుసు. అతని గురించే చెప్తున్నాడు. ఆత్మ విషయమే దోషణకు పాప క్షమాపణ లేదు. ఆత్మ గురించి తెలిసింది నీవు, దేవుని గురించి తెలిసింది నీవు, పాపం చేస్తే ఇంకా నీకు ఆత్మ విషయమే. ఆత్మ అంటే ఆలోచించాలి. లేఖనాలు రాసింది పరిశుద్ధాత్మ దేవుడు. ఈ లేఖనాల్లో ఎలాగైతే ఉన్నదో అలా మనం జీవించకపోతే హత్య చేసాం, దొంగతనం చేసాం, మరొకటి ఎన్నో చేసాం. ఇవన్నీ దేవుడు పదాజ్ఞలో రాశాడు చేయకూడదని, కానీ దీన్ని మీరు మనం బ్రతికం చేసేసాం. అప్పుడు ఏమంటున్నాడు? అప్పుడు ఆత్మ విషయం దోషణ పాప క్షమాపణ లేదు. ఆత్మ గురించి, పరిశుద్ధాత్మ గురించి, మనలో ఉన్న ఆత్మ తెలుసు కాబట్టి మనకే. కానీ ఈ పరిశుద్ధాత్మ మాటలా గెంటేసి మనం చేస్తే ఇక పాప క్షమాపణ లేదంట మనకి. ఎక్కడ కూడా అంటే కింద మనుషులకు విరోధంగా మాట్లాడేవాడిని పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మ విరోధంగా మాట్లాడేవానికి ఈ యుగమందైనను రాబోయే యుగమందని పాప క్షమాపణ లేదన్నాడు. చూసారా? మనుష్య కుమారుడికి యేసుక్రీస్తు వారిని ఈ రోజు ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు ప్రియులారా? సర్వ మానవ పాప విమోచన సిలువలో తన ప్రాణం పెట్టి మనందరినీ రక్షించాడు. ఆత్మ సంబంధంగా చనిపోయిన తర్వాత మనకు ఒక లోకం ఇస్తున్నాడు. ఆయన గురించి ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో మనుషులు, అంటే లోకంలో ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళకి క్షమింతానంటున్నాడు. వాళ్ళని ఏమంటే క్షమింతానంటున్నాడు. ఎప్పుడుకోకప్పుడు మొత్తం తెలుసుకోవాలి, దేవుని దగ్గరకు వస్తానికి క్షమించారు. కానీ తెలుసుకున్నవాడు అతను ఈ వాక్యానుసారంగా జాగ్రత్త పడకపోతే ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను, ఈ యుగం బట్టి ఈ యుగంలో మనం ఉన్నాం. చనిపోయిన తర్వాత రాబోయే యుగం అనేది ఏంటండి? పరలోకం పరిశుద్ధులుగా బ్రతికితే, లేకపోతే పాతాళంలో నరకానికి వెళ్ళిపోతాం. అలాగే ధనవంతుడు చేరిపోయాడు మనందరికీ తెలుసు. కాబట్టి ఏమండి మరి ఈ మాటలు ఆలోచించి చక్కటి ఆలోచనతో మరి ఈ మాటల ద్వారా మీరు మరి చక్కటి బలం పొందుకొని మరి దేవుని కోసం జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఇంత అవకాశం ఇచ్చిన సహోదరులకి మరి మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. కయ్యను గురించి మన వచ్చిన పాడలేదు కదా, పాడేస్తానే. నీతిమంతుడుగా బ్రతికి పరదేశికి వెళ్ళాలి, అవిధేయుడుగా బ్రతికితే పాతాళం పోవాలి. నీతిమంతుడుగా బ్రతికి పరదేశికి వెళ్ళాలి, అవిధేయుడుగా బ్రతికితే పాతాళం పోవాలి.
క్రీస్తు యేసులా బ్రతికి పరలోకం వెళ్ళాలి. కయ్యనులా బ్రతికితే కాలాలి కలకాలం. క్రీస్తు యేసులా బ్రతికి వెళ్ళాలి పరలోకం. కయ్యనులా బ్రతికితే కాలాలి కలకాలం. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటిగాదా. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. అందరికీ వందనాలండి.